హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ క్రిస్పీగా క్యాలీఫ్లవర్తో పకోడీని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. చాలా చాలా బాగుంటుంది. స్నాక్స్గా కానీ సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసేయండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని మీడియం సైజ్గా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాదు, అలానే బాగా పెద్ద ముక్కలుగా కూడా కాదు. మీడియం సైజ్గా అయితే చక్కగా ఉడుకుతాయి. అలాగే తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లో వాటర్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేడి నీటిలో క్యాలీఫ్లవర్ ముక్కలు వేయడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఎక్కువసేపు అయితే ఉడకనివ్వకూడదు. జస్ట్ ఒక 20% ఉడికితే సరిపోతుంది. ఓవర్గా కుక్ చేసుకుంటే పకోడీలు తర్వాత వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి 20% కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఏదైనా స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ అన్నీ కూడా లేకుండా సపరేట్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పకోడీ కోసం బైండింగ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ ప్యాన్లో 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ పకోడీ చాలాసేపు క్రిస్పీగా ఉంటుంది. 5 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి, అలాగే 1/2 కప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. స్పూన్స్ వైస్ 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ అయితే సరిపోతుంది. కరెక్ట్గా బైండింగ్ చాలా బాగా వస్తుంది. అలాగే మీ కారానికి తగ్గట్టు కొద్దిగా కారం, అలాగే గరం మసాలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇదే టైంలో అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతా కూడా ఇలా అయితే బాగా కలుస్తాయి. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న పిండి మొత్తం అంతా కూడా వేసేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. ఉప్పు కారాలన్నీ కూడా ముక్కలకి బాగా పడితేనే చాలా చాలా బాగుంటుంది. మీరు తీసుకుంటే క్యాలీఫ్లవర్ ముక్కలకి ఆ క్వాంటిటీ సరిపోకపోతే మళ్ళీ బియ్యపిండి కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. అంతా కూడా ముక్కలకి బాగా కలిసేంత వరకు 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మీకు వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు కొద్దిగా, లేదంటే అదే తడితో మొత్తం అంతా కూడాను బైండ్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ వేసేయకూడదు. జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. వీటిని సపరేట్గా మ్యాగ్నెట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా పకోడీలాగా వేసేసుకోవాలి. అతుక్కోవండి. వేసిన వెంటనే కలుపుకోకుండా 1-2 నిమిషాలు అలా వేగనిస్తే సరిపోతుంది. వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ కూడాను ఈవెన్గా వేగుతాయి. లోపల వరకు చాలా బాగా ఉడుకుతాయి. చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. అలాగే మిగతా బ్యాచెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి చూసుకొని వేసుకోండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్గా స్పైసీగా ఉండే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయస్.